అందరికీ జై శ్రీరామ్. రాబోయే కొన్ని రోజుల్లోనే అయోధ్యలో రామమందిరం ఓపెన్ కాబోతుంది. ఈ రోజు కోసం వందల సంవత్సరాల నుంచి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో తరాలు ఈ రోజు కోసం వెయిట్ చేసి కాలగర్భంలో కలిసిపోయారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో వేల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 16వ శతాబ్దంలో కూడా హిందువులు అయోధ్యలో రామ మందిరం కట్టాలని ఆశపడేవారు. అలాగే 18వ శతాబ్దంలో కూడా చాలా మంది ప్రజలు అయోధ్య రామ మందిరం కోసం పోరాడారు. 150 సంవత్సరాల క్రితం ఈ రామ మందిరం కోసం అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. కొంతమంది అయితే తమ సగం జీవితం అంటే దాదాపు 50 సంవత్సరాలు ఈ రామ మందిరం కోసం కోర్టులో పోరాడేందుకు త్యాగం చేశారు. ఇలా ఎంతో మంది తమ సర్వస్వాన్ని త్యాగం చేసి అయోధ్యలో రామ మందిరం చూడాలే అనుకున్నారు. కానీ వాళ్లకు ఆ అదృష్టం దక్కలేదు. ఆ మహోన్నతమైన రోజును చూసే అదృష్టం మనకు కలిగింది. ఈ జనరేషన్ లో అయోధ్య రామ మందిరం నిర్మించడం, దాని ఓపెనింగ్ సెరమనీ చూడడం నిజంగా అదృష్టంగా భావించాలి. దాదాపు 450 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని బాబర్ కూల్చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడి చివరికి విజయం సాధించారు. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ రామ మందిరం గురించి పూర్తి హిస్టరీని తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఈ రామ మందిరం కోసం ఎవరు ఎటువంటి త్యాగాలు చేశారు, ఎవరితో పోరాడారు, ఈ రామ మందిరాన్ని కూల్చింది, తిరిగి కట్టకుండా ఆపేసేందుకు ట్రై చేసింది ఎవరు, ఇలాంటి అనేక విషయాలను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అయోధ్య రామ మందిర చరిత్రను పూర్తిగా తెలుసుకోండి. వీలైతే ఈ వీడియోని మీ సర్కిల్లో అందరికీ షేర్ చేసుకొని ఈ హిస్టరీని వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 1528వ సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో ఒక మసీదును కట్టాడు. కానీ ఈ బాబర్ కి ముందు జరిగిన విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. స్వయంగా శ్రీరాముడు కుమారుడైన కుషుడు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించాడు. అయోధ్య నగరంలో మొత్తం దాదాపు 3000 కంటే ఎక్కువ రామ మందిరాలు ఉండేవి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం 500 BCలో అయోధ్యలో రామ మందిరాలు చాలా వరకు పాడుబడి డ్యామేజ్ అయ్యాయని, ఆ సమయంలో అయోధ్యకి ఉజ్జయిని రాజైన విక్రమాదిత్య 3000 టెంపుల్స్ ని రిపేర్ చేయించాడు. ఇతను రిపేర్ చేయించిన టెంపుల్స్ చాలా సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయని చెబుతుంటారు. ఆ తర్వాత 1526 ఏప్రిల్ 21న మహమ్మద్ బాబర్ ఇబ్రహీం లోడీకి యుద్ధం మొదలైంది. 1528లో బాబర్ సైన్యం అయోధ్యని తమ ఆధీనంలోకి తెచ్చుకొని బాబర్ ఆదేశాల మేరకు అయోధ్యలో ఉన్న చాలా రాముని గుళ్లను కూల్చేశారు. అందులో భాగంగానే రామ జన్మభూమిలో ఉన్న మేజర్ రామ మందిరాన్ని కూల్చేశారు. ఆ ప్రాంతంలో ఒక మసీదుని కట్టారు. దాని పేరే బాబ్రీ మసీద్. ఆ తర్వాత 150 సంవత్సరాల వరకు బాబర్ సామ్రాజ్యంలో అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ క్రూరమైన పరిపాలనను కొనసాగించారు. తర్వాత 1717లో అంటే బాబ్రీ మసీద్ కట్టిన 190 సంవత్సరాల తర్వాత జైపూర్ రాజైన మహారాజా జైసింగ్ ఈ బాబ్రీ మసీద్ చుట్టుపక్కల ప్రాంతాలను తన ఆధీనంలోకి శాంతిపూర్వకంగా తెచ్చుకునేందుకు ట్రై చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో ఇతనికి మొగుల్స్ తో మంచి సంబంధాలు ఉండేవి. అంతేకాదు అయోధ్యలో ఆ రామమందిర ప్రాంతం హిందువులకు ఎంత ఇంపార్టెంటో అతనికి బాగా తెలుసు. కానీ అతను ఎంత ట్రై చేసినా అలా చేయలేకపోయాడు. కానీ చివరికి అతను ఈ బాబ్రీ మసీద్ బయట హిందువులు పూజ చేసుకునేందుకు ఒక చిన్న వేదికను ఏర్పాటు చేయగలిగాడు. దాన్నే రామ చెబూతరా అంటారు. దాంట్లో హిందువులు ఈ బాబ్రీ మసీద్ బయట ఉన్న ఈ రామ చెబూతరా ప్రాంతంలో ఘనంగా పూజలు చేసేవారు. యూరోపియన్ జియోగ్రాఫర్ అయిన జోసెఫ్ 1788లో బాబ్రీ మసీద్ బయట రాముడికి పూజలు చేసుకునేందుకు ఒక చిన్న ప్రాంతం ఉండేదని తన బుక్ లో కూడా కన్ఫర్మ్ చేశాడు. అప్పట్లో ఈ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు ఈ బాబ్రీ మసీద్ దగ్గర ప్రార్థనలు చేసేవారని, ముస్లింలు మసీద్ లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసేవారని, హిందువులు ఆ మసీదు బయట రాముడికి పూజలు చేసేవారని, ఈ రామ మందిరాన్ని కూల్చేసిన 250 సంవత్సరాల తర్వాత కూడా హిందువులు ఆ విషయాన్ని మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే అయోధ్యలో వేల సంఖ్యలో రాముడి గుళ్ళు ఉన్నాయి. కానీ రాముడు పుట్టిన గుడిని కూల్చేసి మసీదు కట్టడం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో మొట్టమొదటిసారిగా 1813లో కొంతమంది హిందువులు ఒక ఆర్గనైజేషన్ గా మారి బాబర్
1528వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రామమందిరాన్ని కూల్చేసి ఆ ప్లేస్ లో బాబ్రీ మసీద్ని కట్టాడు. ఆ ప్రాంతం హిందువులకు ఎంతో పవిత్రమైంది కాబట్టి ఆ ప్రాంతాన్ని తిరిగి హిందువులకు అప్పగించాల్సిందిగా అప్పటి సుప్రీంకోర్టుకి విన్నపించారు. బ్రిటిష్ వారి కాలంలో కూడా అప్పటి అధికారుల ప్రకారం బాబ్రీ మసీద్లో హిందూ టెంపుల్స్ కి సంబంధించిన అనేక వస్తువులు, స్ట్రక్చర్స్ ఉండేవని, నిజానికి మసీదులో అలాంటివి ఏమీ ఉండకూడదు, కానీ అలాంటి కట్టడాలు మసీదు లోపల ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా మసీదు కాదని, అదొక మందిరమని, అది కూడా రామ మందిరం. ఆ తర్వాత 1838లో మౌంట్ గమోరీ అనే బ్రిటిష్ సర్వేయర్ బాబ్రీ మసీదును పూర్తిగా పరిశీలించి చెప్పిందేమిటంటే ఆ మసీదులో ఉపయోగించిన పిల్లర్స్, కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక టెంపుల్ కి సంబంధించిందని. ఆ రిపోర్ట్ బయటికి రావడంతో ప్రజల్లో అల్లర్లు మొదలయ్యాయి. అప్పటి వరకు మసీద్ బయట రాముడికి పూజలు చేస్తున్న హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాంతో 1853లో మొట్టమొదటిసారిగా హిందూ ముస్లిం గొడవలు హింసాత్మకంగా మారాయి. ఎన్ని గొడవలు జరిగినా, ఆ గొడవలు ఎంత హింసాత్మకంగా మారినా 1855 వరకు, అంటే 2 సంవత్సరాల వరకు హిందువులు బాబ్రీ మసీద్ లోపలికి వెళ్లి పూజలు చేసేవారు. అక్కడికి ముస్లింలు కూడా తమ ప్రార్థనలు చేసేవారు. అయితే 1855 తర్వాత అప్పటి సుప్రీంకోర్టు ముస్లింలకు ఈ బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసే పర్మిషన్ ఇచ్చి హిందువులను లోపలికి వెళ్లకూడదని రూల్ని పెట్టింది. దాంతో హిందువులు మళ్లీ ఈ బాబ్రీ మసీద్ బయట ఉన్న చిన్న ప్రాంతంలో రాముడికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతనే మొట్టమొదటిసారిగా 1885లో ఈ అయోధ్య బాబ్రీ మసీద్ కేస్ ప్రాపర్ వేలో కోర్టుకు చేరింది. 1885లో రామ భక్తుడైన మహంత్ రఘువీర్ దాస్ బాబ్రీ మసీద్ బయట హిందువులు పూజిస్తున్న ప్రాంతంలో ఒక చిన్న టెంపుల్ లాంటి స్ట్రక్చర్ కట్టేందుకు కోర్టు పర్మిషన్ అడిగితే కోర్టు దానికి అంగీకరించింది. ఆ తర్వాత 1934లో మళ్లీ హిందూ ముస్లిం గొడవలు హింసాత్మకంగా మారాయి. ఈ గొడవల్లో కొంతమంది హిందువులు బాబ్రీ మసీద్ గోడలను కూల్చేశారు. కానీ ఆ తర్వాత ఆ గోడలను మళ్లీ కట్టేశారు. ఈ గొడవల తర్వాత ఆ ప్రాంతంలో ముస్లింలు కూడా నమాజ్ చేయకూడదని కోర్టు ఆర్డర్ని జారీ చేసింది. ఇదంతా జరిగింది బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా రామ మందిరం అయోధ్యలో కట్టాలనే ఆలోచనలో లేరు. ఈవెన్ ఆ సమయంలో హిందువుల మధ్య ఐకమత్యం పెద్దగా ఉండేది కాదు. కానీ సాధారణంగా ప్రజల మైండ్ సెట్ లో మాత్రం అయోధ్యలో రామ మందిరం కట్టాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే అయోధ్యలో గుడిని కూల్చేసిన 400 సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది ఈ విషయాన్ని లేవనెత్తారు. హిందువుల మధ్య ఐకమత్యం లేనప్పటికీ వారందరిలో అయోధ్య రామమందిరం గురించి విషయాలు నాటుకుపోయి ఉండడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఫాస్ట్గా 1000 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సమయంలో గవర్నమెంట్ మనది కాదు, అప్పుడు మీడియా అంత ఫ్రీగా ఉండేది కాదు. అయినా కూడా ప్రజలు అయోధ్యలోని రామమందిరం కోసం ఎవరికి వారు పోరాటం చేశారు. ఆ తర్వాత 1947 రావడం, ఆ సంవత్సరంలో మనకు స్వాతంత్రం రావటం ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ సమయంలో చాలా మంది భారతీయులు కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మిస్తుందనుకున్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు అయోధ్య రామమందిరం విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే 1949లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 30, 1949లో ఈ బాబ్రీ మసీద్ దగ్గర అర్ధరాత్రి దేవాలయ గంటలు సౌండ్ రావడం మొదలైంది. అక్కడ వెళ్లి చూసేసరికి బాబ్రీ మసీద్ గా చెప్పబడుతున్న స్ట్రక్చర్ మధ్యలో రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. చాలా మంది ఆ విషయాన్ని గమనించి మసీదు లోపట రామ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో హిందువులు చెప్పేదేమిటంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మసీదు లోపట రామ విగ్రహాలు వెలిసిందని చెబుతున్నారు. ముస్లింలు చెప్పేదేమిటంటే లేదు ఆ విగ్రహాల్ని బలవంతంగా మసీదు లోపలికి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో వేలాది మంది ప్రజలు ఆ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. దాంతో అక్కడి వాతావరణం మొత్తం హింసాత్మకంగా మారడంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు పరిస్థితి మొత్తాన్ని కంట్రోల్ చేయవలసిందిగా అక్కడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కేకే నాయర్ కి మసీద్ లోపల ఉన్న విగ్రహాన్ని తొలగించేసి పరిస్థితి ఎప్పటిలాగా చేయమని ఆర్డర్ చేశారు. కేకే నాయర్ నెహ్రూ రిక్వెస్ట్ కి బదిలిస్తూ నేను అలా చేయలేను, ఎందుకంటే ఇక్కడ వేలాది మంది ఉన్నారు. మసీద్ నుంచి విగ్రహాన్ని ఎవరు బయటికి తీసినా వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదు. అయినా ఒక్కసారి విగ్రహాన్ని ఒక ప్రాంతంలో ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని తీయడానికి పండితులు ఒప్పుకోరని చెప్పారు.
అయోధ్యలో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారడంతో మళ్లీ ప్రైమ్ మినిస్టర్ కేకే నాయర్కి ఇంకో రిక్వెస్ట్ పంపించాడు. ఈసారి కూడా కేకే నాయర్, నేను ఈ విషయంలో ఏమీ చేయలేను, విగ్రహాన్ని తొలగిస్తే ఇక్కడి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, కాబట్టి నా ఆలోచనల ప్రకారం ఈ ప్రాంతం మొత్తాన్ని కంప్లీట్ గా షట్ డౌన్ చేయాలి, అంటే ఈ మసీద్ చుట్టూ కంచెను వేసి ఎవరిని అలో చేయకూడదని చెప్పేసి రిజైన్ చేశాడు. ఈ విషయం జవహర్లాల్ నెహ్రూ గారికి బాగా నచ్చింది. అతను చెప్పినట్టుగానే చేసి కేకే నాయర్ ని అదే పొజిషన్ లో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత 1950లో హిందూ మహాసభ లాయర్ అయిన గోపాల్ సింగ్ బాబ్రీ మసీదులో ఉన్న రామ విగ్రహానికి పూజలు చేసే పర్మిషన్ ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో రిక్వెస్ట్ పెడతాడు. అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలు అటు హిందూ సంఘాలు ఇటు ముస్లిం సంఘాలు కోర్టులో తమ వాదనలను వినిపించి ఈ విషయం పైన పోరాడుతూ ఉంటారు. అయినా కూడా ఈ కేసులో ఎటువంటి క్లారిటీ రాదు. ఆ తర్వాత 1980లో బీజేపీ కాస్త బలపడడంతో ఈ రామమందిర విషయం మరింత చర్చకు వచ్చింది. ఆ సమయంలో హిందూ సంఘ్, విశ్వ హింద్ పరిషత్ అండ్ బీజేపీ తమ పద్ధతుల్లో రామమందిరం కోసం పోరాటం మొదలుపెట్టారు. 1880లో వీళ్ళంతా కలిసి సీతామణి నుంచి అయోధ్యలోని రామమందిరం వరకు ఒక రథయాత్ర చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ అదే సమయంలో ఇందిరాగాంధీ గారు హత్య జరగడంతో ఆ యాత్ర అక్కడికే ఆగిపోతుంది. ఆ తర్వాత 1986లో జరిగిన ఒక సంఘటన ఈ అయోధ్య రామమందిర పోరాటాన్ని పూర్తిగా మార్చేసింది. అద్వానీ గారు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తారు. అద్వానీ గారు చేసిన ఈ యాత్ర హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచింది. ఈ యాత్ర ముగిసే వరకే అద్వానీ గారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ యాత్ర చివరి రోజులో అయోధ్యలో మళ్లీ భారీ ఎత్తున విధ్వంసం జరుగుతుంది. అందులో భాగంగానే చాలా మంది బాబ్రీ మసీద్ పైకెక్కి కాషాయం జెండాలను ఎగరవేశారు. అక్కడి ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వెపన్స్ ని వాడాల్సి వస్తుంది. ఈ గొడవల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత బాబ్రీ మసీద్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. 1992 డిసెంబర్ 6వ తేదీన దాదాపు 2 లక్షల మంది హిందువులు అయోధ్యకు చేరుకొని బాబ్రీ మసీద్ గేట్లను కూల్చేసి ఆ మసీద్ ఎక్కి 3 డోములను కూల్చివేస్తారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అయోధ్యలో జరుగుతున్న ఈ హింసలను ఆపలేక ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు రిజైన్ చేస్తారు. దాంతో ఆ రాష్ట్రం పైన రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆ సంఘటన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు 1000 మంది తమ ప్రాణాలను కోల్పోతారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన గొడవల్లో కూడా 900 మంది తమ ప్రాణాల్ని కోల్పోతారు. ఈ ఘటన తర్వాత దాదాపు 7 సంవత్సరాల వరకు అయోధ్య రామమందిరం గురించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. కానీ ఎప్పుడైతే బీజేపీ రెండోసారి పవర్లోకి వచ్చిందో హిందువులందరిలో అయోధ్య రామమందిరం ఈసారైనా కడతారని ఆశ మొదలైంది. చాలా హిందూ సంఘాలు ఏకమై కేంద్ర ప్రభుత్వానికి రామమందిరం కట్టాల్సిందిగా ప్రెజర్ చేయడం మొదలుపెట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతం మొత్తం సర్వే చేసి పూర్వం ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉండేవా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సిందిగా ఆర్డర్ చేసింది. అయితే ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా క్లియర్ గా చెప్పింది ఏమిటంటే ఈ బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతంలో పూర్వం హిందూ దేవాలయాలు ఖచ్చితంగా ఉండేవని, ఎందుకంటే వాళ్లకు ఆ ప్రాంతంలో పూర్వ దేవాలయాల అవశేషాలు దొరికాయని, ఏఎస్ఐ సైంటిఫిక్ గా బాబ్రీ మసీద్ కింద రామమందిరం ఉందని ప్రూవ్ చేయడంతో దేశ ప్రజల్లో రామమందిరం కట్టాల్సిందే అనే కోరిక మరింత బలపడింది. ఈ విషయం బయటికి రావడంతో అప్పటి సుప్రీంకోర్టు ఈ బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతాన్ని 3 ముక్కలుగా చేసి ఒక భాగాన్ని రామ్ జన్మభూమి ట్రస్ట్ కి, రెండో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్ కి, మూడో భాగాన్ని నిర్మోహి అకారికి ఇవ్వాల్సిందిగా నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అటు హిందువులు ఇటు ముస్లింలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత 2011లో ఈ మొత్తం విషయం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అప్పుడు కూడా దాదాపు 7 సంవత్సరాల వరకు ఈ కేసు గురించి ఎటువంటి వాదనలు జరగవు. సుప్రీంకోర్టు ఒక మీడియేషన్ ప్యానల్ని ఏర్పాటు చేసి ఈ అన్ని పార్టీలతో మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ దానికి ఇరు వర్గాల వారు ఒప్పుకోలేదు. దాంతో సుప్రీంకోర్టు ఈ రామజన్మభూమి కేసుని సీరియస్ గా తీసుకొని ఆ భూమికి సంబంధించిన అన్ని పేపర్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్ ని పూర్తిగా పరిశీలించి 2019 నవంబర్లో ప్రజెంట్ బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా రామ జన్మభూమికి చెందుతుందని, ఈ ప్రాంతం మొత్తాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కి అప్పచెప్పాల్సిందిగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2020 ఫిబ్రవరి 5వ తేదీన ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి రామ మందిరాన్ని మొదలు పెట్టేశారు. ఇక్కడ మీరంతా గమనించాల్సిన విషయం ఏమిటంటే 1528వ సంవత్సరంలో రామ మందిరాన్ని కూల్చేస్తే 492 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో ఇంతకు ముందు కంటే అద్భుతమైన రామ మందిరాన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇది ఎంతో మంది జీవిత ఆశయం, వేల మంది ప్రాణ త్యాగాల ఫలితం.
ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం ఈ గుడి కట్టడానికి హిందువులు ఎంత కష్టపడ్డారు, ఎంతమంది తమ ప్రాణాలు త్యాగం చేశారు అనేది మీకు తెలియాలని. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 400 సంవత్సరాల క్రితం మన హిందూ పూర్వీకులు ఈ రామ మందిరం కోసం పోరాడారు. కానీ చివరికి అయోధ్య రాముడి గుడి చూసే అదృష్టం మనకు దక్కింది. కాబట్టి జనవరి 22 తేదీన రామ మందిరం ప్రారంభోత్సవం జరిగే రోజున మీరు మీ ఇంట్లో రాముడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ గుడి కోసం పోరాడిన ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వారి త్యాగం ఊరికే పోలేదు, అయోధ్యలో హిందువులందరికీ ఎంతో ప్రియమైన రాముడి గుడిలాగా వెలిసింది. సో ఇది ఫ్రెండ్స్, రామ్ మందిర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి 1000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఇస్ ముత్తుకొల్లూరి సైనింగ్ ఆఫ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.